state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. శ్రీకాంతాచారి గారు ఈ నెల రోజులు ఆషాఢ మాసంలో మాకు ఇలా తెలుసు. ఈ నెల తర్వాత ఇంకా సంవత్సరం మొత్తం ఇంకా 11 నెలలు ఉంటుంది కదా, అప్పుడు కూడా శ్రీకాంతాచారి గారు ఇదే పూజలా, లేదంటే ఇది కాకుండా ఇంకొక లైఫ్ ఉందా? నేను ప్రతి సోమవారం శంకరునికి 9 రకాల అభిషేకం చేయడం ప్రతి సోమవారము. అలాగే అయ్యప్ప స్వామి పడి పూజ కూడా నేను ఆ నెలలో అయ్యప్ప స్వామి పడి పూజ చేయడము. తర్వాత రంజాన్ నెలలో వీళ్ళకి ముస్లిం వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇవ్వడము. తర్వాత డైలీ నేను మా ఇంట్లో శ్రీచక్రం ఉంది, అంటే నార్మల్ 1 మంత్ పూజ చేసేసి అలా కాదు, డైలీ ఇంట్లో ధూప నైవేద్యము శ్రీచక్రానికి నేను అర్చన చేసే ఇంట్లోంచి బయలుదేరుతాను. దీపం ముట్టించిన తర్వాత శ్రీచక్రానికి కుంకుమ అర్చన చేసిన తర్వాత ఆ అమ్మవారి కటాక్షం నా పైన ఉన్నందుకే నేను ఇంత వైభవంగా బోనాలు నిర్వహిస్తున్నాను. ఎందుకంటే చాలామంది మంత్రకాళ్ళు కానివ్వండి, చాలామంది బయట ఉన్న వాళ్ళు పడని వాళ్ళు కానివ్వండి, అంటే కొంతమంది చేయడము, బెదిరించడము, కాల్ చేసి మాట్లాడడము, తర్వాత ఈ మంత్రాలు ఉపయోగించడము, ఇవన్నీ అమ్మవారు చూసుకోవడము. అందులో నేను డైలీ కుంకుమార్చన చేసి దీపం ముట్టియకుండా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళను. ఇన్ కేస్ ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు ముట్టియడము, లేదంటే నేను ఉదయం ముట్టియకుండా సాయంత్రం 100% నేను దీపం ముట్టించి బయటికి వెళ్తాను. సో ఈ 11 నెలల్లో కంటిన్యూ పూజ కార్యక్రమాలు ఉంటాను, ఇఫ్తార్ విందులో ఉంటాను, అయ్యప్ప స్వామి పడి పూజలో ఉంటాను. తర్వాత ఈ నెల రోజుల పాటు మహంకాళి అమ్మవారి ఊరేగింపులు ఉంటాను. మిగతా 11 నెలలు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేయడము, యాజ్ ఏ డిఎంఎస్ మేనేజర్గా ఉండి అక్కడ వర్క్ చేయడం. గత 18 ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఆ స్కూల్లో. నేను ఆ వర్క్ చేసుకుంటూ స్కూల్గా డిఎంఎస్ మేనేజర్గా చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ మేనేజ్మెంట్ కూడా నా పైన హోప్ ఉన్నది కూడా నాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రమోషన్ ఇవ్వడము. యాజ్ ఏ నేను సూపర్వైజర్గా ఇన్ఛార్జ్గా ఉండేది నేను. దాని తర్వాత అడ్మిన్ అసిస్టెంట్గా మేనేజర్గా చేయడము, దాని తర్వాత డిఎంఎస్ మేనేజర్గా ప్రమోషన్ ఇవ్వడము. అంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ వాళ్ళు చూడడానికి ఈ క్వాలిటీస్ అనేది ఇవ్వచ్చు అని దాదాపు నాకు అకౌంట్ సెక్షన్లో డిఎంఎస్ మేనేజర్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో 18 ఇయర్స్ నుంచి అక్కడ జాబ్ చేసుకుంటూ, జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో నేను ఈ బోనాల ఇన్విటేషన్ వాళ్ళకి ఇవ్వడము. సండే రోజు దాదాపుగా నేను ఇన్విటేషన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్విటేషన్ అందరికి ఇవ్వడం. సో దాదాపు ఈ ఇయర్ 300 ఇన్విటేషన్ కార్డ్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ప్రతిరోజు ఒక 10 కార్డుతో నేను డివైడ్ చేసుకున్నాను. 3 monthsలో 300 కార్డ్స్ కంప్లీట్ అయిపోయాయి. దాదాపుగా వచ్చే భక్తులు కూడా అన్నప్రసాద కార్యక్రమాలు కూడా నేను అన్నీ రెడీగా ఉన్నా. ఓన్లీ 10% కొన్ని సామాన్లు రేపు ఉదయం తీసుకొచ్చేస్తే ఎల్లుండి ఉదయం అమ్మవారికి అభిషేక కార్యక్రమం గురించి అభిషేక కార్యక్రమాలు కూడా మా పంతులు గారు నేను దగ్గర ఉండి పూజ కార్యక్రమం శుద్ధి కార్యక్రమం చేసి ఇక్కడ 12 గంటలకి వైభవంగా అమ్మవారి పోతురాజు గావు కార్యక్రమం తర్వాత కళ్ళు సాక ఓడి బియ్యాలు పోసిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుంది.